ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి ఈరోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున కాన్వాయ్తో తరలి వెళ్లి బీఆర్కే భవన్లో జరిగినటువంటి విచారణకు హాజరయ్యారు. సుమారు గంట పాటు కొనసాగినటువంటి ఈ విచారణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఆయన వెంట ఈరోజు వెళ్లిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు 100 వాహనాలు ఆయనను వెన్నంటి ఉండి అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మొత్తానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళినటువంటి కార్యకర్తల నేతృత్వంలో ఆయన బీఆర్కే భవనానికి తరలి వెళ్ళి అక్కడ విచారణకు హాజరయ్యారు. విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక విషయాల మీద ఆయన కూలంకషంగా వాళ్లకు సమాచారం అందించడం జరిగింది. అనంతరం ఆయన పల్లారేశ్వరరెడ్డిని పరామర్శించిన తర్వాత తిరిగి ఆయన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఇక కేసీఆర్ విచారణకు వెళ్తున్న క్రమంలో అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్కే భవనానికి వద్దకు తరలి వెళ్లారు. ముఖ్యంగా ఇటు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి అటు మానకొండూరు నియోజకవర్గంలోని మానకొండూరు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. అటు మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాదు, నారాయణఖేడు, ఆందోళన నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటు కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్కు సంబంధించిన మాణిక్రావు, సంగారెడ్డికి సంబంధించిన చింతా ప్రభాకర్, అట్లాగే నర్సాపూర్కు సంబంధించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ముఖ్యంగా కేసీఆర్కు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలపై ధ్వజమెత్తుతూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తరలివెళ్లడం జరిగింది. తాము ఎల్లవేళలా కేసీఆర్కు అండగా ఉంటామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా విజయవంతం కావని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల రూపురేఖల్ని మార్చిందని, దాదాపు 42 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నదని చెప్పి, ఇవి ఎప్పటికి కూడా చెల్లవని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక ఇటు మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కార్టియాలలో ఒక అశోక్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా అతనికి ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో పేరు వచ్చిన తర్వాత గ్రామానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా తన పేరుని లిస్టులోంచి తొలగించిన నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ ఇంట్లో విషం తాగిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అశోక్ చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక మెదక్ మండలం మంబోజిపల్లిలో జరుగుతున్నటువంటి బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న బడిబాట కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలంతా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులంతా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పడం జరిగింది. అటు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. 124వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని, డంప్ యార్డు ఏర్పాటును రద్దు చేయాలని చెప్పి నల్లవెల్లి, ప్యారానగర్తో పాటు గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రజలు తేల్చి చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి, గోదావరిఖని సింగరేణి ప్రధాన ఆసుపత్రులను
గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి భద్రత పరంగా తనిఖీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క తనిఖీ నేపథ్యంలో ఆసుపత్రుల పైన ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రి సిబ్బంది పైన అలాగే అనేక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో భద్రత పరంగా పరిశీలించినట్లు ఏసీపీ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని వార్డులను కూడా పూర్తిస్థాయిలో కలియతీరడం జరిగింది. సీసీ కెమెరాల పనితీరు, సీసీ కెమెరాలు ఎన్ని పనిచేస్తున్నాయి, పనిచేయని సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి, అలాగే ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంచుకోవాలి, ప్రధాన గేటు కావచ్చు, అలాగే ఆసుపత్రి వెనుక భాగాలు, అలాగే ముఖ్యంగా చిన్నపిల్లల అపహరించినటువంటి సంఘటనలు కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది నిత్యం అలర్ట్గా ఉండాలంటూ కూడా ఏసీపీ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది నిత్యం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఏదైనా సమస్య తలెత్తినా కూడా సమీపంలో ఉన్నటువంటి పోలీసులకు వెంటనే సమాచారం అందించాలంటూ కూడా ఏసీపీ వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో 45 గొర్రెలు విద్యుత్ ఘాతానికి గురై మృత్యువాత పడడం జరిగింది. మరొక 35 గొర్రెలు కూడా తీవ్ర అస్వస్థకు గురయ్యాయి. అయితే చామనపల్లికి సమీపంలో ఉన్నటువంటి వాగు వద్దకు ప్రతిరోజు లాగానే మేతకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అదే గ్రామానికి చెందినటువంటి ఓదెలు, మల్లయ్య, ఐలయ్య ముగ్గురికి సంబంధించినటువంటి 45 గొర్రెలు విద్యుత్ ఘాతానికి గురై చనిపోవడం జరిగింది. అయితే వాగులో ఉన్నటువంటి వాగుకు ఆనుకూల ఉన్నటువంటి విద్యుత్ స్తంభానికి అక్కడ ఉన్నటువంటి వైరు దానికి తగలడంతో విద్యుత్ షాక్ రావడం జరిగింది. దీంతో గొర్రెలు మృతి చెందడం జరిగిందంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరొక 35 గొర్రెలు కూడా అస్వస్థకు చెందాయి, అవి కూడా బతికే పరిస్థితి లేదంటూ కూడా వారు ఆవేదన వెల్లడించడం జరిగింది. అయితే నిర్లక్ష్యంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కారణంగానే గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. సుమారు 5 లక్షల రూపాయల నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం మాకు ఆదుకోవాలంటూ కూడా వారు బాధితులు వేడుకోవడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎస్డబ్ల్యూసీ గోదాం స్టేట్ వైర్ హౌస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి గోదాంలో బియ్యం అన్లోడ్ చేస్తున్న సమయంలో లారీ ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్కి గురై దగ్ధం అవడం జరిగింది. అయితే భారీ షార్ట్ సర్క్యూట్ జరగడంతో లారీ ముందు భాగం అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆగుతడం జరిగింది. అయితే స్థానికులు వెంటనే ఫైర్ ఇంజన్కు సమాచారం ఇవ్వడం, ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. అయితే ఈ యొక్క ప్రమాదంలో లారీ పూర్తి స్థాయిలో కూడా ధ్వంసమైంది. కానీ ఎక్కడ కూడా ఏ గోదాం కానీ గోదాంలో ఉన్నటువంటి బియ్యానికి కానీ ఎలాంటి హాని జరగలేదు, ఎలాంటి ప్రాణ నష్టం కాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు గోదాం సంబంధించిన సిబ్బంది ఊపిరి పీల్చుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది. భాగ్యలక్ష్మి అంజీబాబుల కుమారుడు సోమేష్ కుమార్ని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియనటువంటి మహిళలు. భాగ్యలక్ష్మి ఆరోగ్యం బాగలేకపోవడంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి రాగా ఇద్దరు గుర్తు తెలియనటువంటి మహిళలు మాటల్లో పెట్టి మభ్యపెట్టి బాలుని ఎత్తుకెళ్ళినట్టుగా తల్లి చెప్తా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రభుత్వ యొక్క బస్టాండ్లో, అదేవిధంగా రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గత కొంతకాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్లు కలకలం రేగుతూ ఉంది. గతంలో కూడా ఇద్దరు పిల్లల కిడ్నాప్ అనేది జరిగింది. ఈసారి 3వ కిడ్నాప్. దీంతో పోలీసులు సీరియస్గా దృష్టి సారించారు. కొద్దిమంది మహిళలు యాచకులుగా నటిస్తూ పిల్లల్ని ఎత్తుకెళ్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా గుంటూరు, విజయవాడ నుంచి కొన్ని ముఠాలు ఇక్కడ సంచరిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాలుని సురక్షితంగా కాపాడుతాం, నిందితుని కూడా పట్టుకుంటామని కూడా నల్గొండ జిల్లా పోలీసులు చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూస్తే సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల కలకలం దిగుతూ ఉంది. వరుసగా వారం రోజుల్లో 3 సార్లు నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. ఈరోజు కూడా 22 క్వింటాల నకిలీ వరి, పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వీటి విలువ 65 లక్షల రూపాయలు ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. 6 నిందితులను అరెస్ట్ చేశారు. వారిపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. గత కొంతకాలంగా ఆంధ్ర సరిహద్దు బార్డర్ కావడంతో పెద్ద ఎత్తున ఆంధ్ర నుంచి నకిలీ విత్తనాలు సూర్యాపేట జిల్లాలోకి వస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సీజన్ కావడంతో అమాయక రైతుని మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అంటగడుతున్నారంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోనే కొన్ని వ్యవసాయ క్షేత్రాల్లో అడ్డాలుగా చేసుకుని ప్రాసెసింగ్ చేస్తూ ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి అమాయక రైతుల్ని మోసం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. రైతులందరూ కూడా అవగాహన పెంచుకోవాలి, అవగాహనతో నడుచుకోవాలి. నకిలీ పత్తి విత్తనాల అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా సూర్యాపేట జిల్లా పోలీసులు చెప్తా ఉన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కాళేశ్వరం కమిషన్ ముందు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు నేపథ్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. పర్వతగిరి మండలంలో ఉదయాన్నే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్ళినటువంటి పోలీసులు వాళ్ళను ముందస్తుగా అరెస్ట్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముందస్తు అరెస్టుల పట్ల బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు.
హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే దామెర మండలం ఊరుగొండ గ్రామం దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే పనులను భూ నిర్వాసిత రైతులు అడ్డుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ పనులన్నీ ప్రారంభించడానికి వచ్చినటువంటి అధికారులను, ముఖ్యంగా ఆ గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి భూములు ఇచ్చిన రైతులు తమకు కంపెన్సేషన్ ఇవ్వకుండానే ఆ పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పోలీసుల సహాయంతో రైతులను లాగి పడేసి అక్కడ పనులు మొదలుపెట్టిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రైతాంగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగం కోర్టు మెట్లెక్కి ఇప్పటికీ కోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం అందలేదు. మరికొంతమంది రైతులైతే మార్కెట్ రేట్ ప్రకారం భూముల విలువకు చెల్లించాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో అక్కడికి వెళ్ళిన రైతాంగాన్ని పోలీసుల సహాయంతో ఈడ్చుకెళ్లిన సందర్భం కూడా కనిపించింది. జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని సమగ్ర అభివృద్ధి చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధ్యక్షతన జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం చేపట్టవలసిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని, వచ్చే పుష్కరాల నాటికి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాల్లో భద్రత తప్పనిసరి అని, ప్రసాద్ పథకాన్ని త్వరగా ప్రారంభించాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ, చిన్నదన్వాడ గ్రామాల్లో రైతులు ఏరువాక పౌర్ణమి పండుగను నిర్వహించుకోలేదు. ఇథనాల్ కంపెనీ రద్దయిన రోజే మాకు అసలైన పండుగ అన్నారు రైతులు. ప్రజల సమిష్టి నిర్ణయంతో ఏరువాక పౌర్ణమి పండుగ లేక గ్రామాలు బోసిపోయాయి. ఇథనాల్ కంపెనీ రద్దయ్యే వరకు కూడా ఏ పండుగను కూడా నిర్వహించుకోవద్దని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినందుకు నిరసనగా ఏరువాక పౌర్ణమి పండుగను రైతులు నిర్వహించుకోలేదు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. మొన్న ఏఎస్పీ ఆకాష్ రావును ఐఈడీ బ్లాస్ట్తో మట్టుపెట్టినటువంటి మావోయిస్టులను ఏరివేసేందుకు స్పెషల్ ఆపరేషన్ లాంచ్ చేసినటువంటి డిఆర్జీ బలగాలు సుక్మా జిల్లా అంతా కూడా జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల ప్రభావం, మావోయిస్టుల ఉనికి ఉన్నటువంటి ప్రాంతాలను జల్లెడపడుతున్నటువంటి భద్రతా బలగాలకు కుకునార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు తారసపడినట్టుగా చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా పలు ఆటోమేటిక్ వెపన్స్తో పాటు పేలుడు పదార్థాలు, ఇతర మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకుంటున్నట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. కుంటా సమీపంలో ఐఈడీ బ్లాస్ట్ చేసి ఏఎస్పీని హతమార్చినటువంటి మావోయిస్టులను ఏరివేసేటువంటి లక్ష్యంగా సుక్మా జిల్లాలో గత 2 రోజులుగా ఒక భారీ ఆపరేషన్ డిఆర్జీ బలగాలు లాంచ్ చేశాయి. ప్రస్తుతం జిల్లా అంతటా కూడా సర్చింగ్ అండ్ కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని, మరింత మందిని మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు పనిచేస్తున్నాయంటూ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరు ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. మరింత ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి అధికారులు తెలియజేస్తా ఉన్నారు. భద్రాచలంలో కొలువైనటువంటి సీతారామస్వామి దేవస్థానంలో జ్యేష్ఠాభిషేక క్రతువును ఆలయ అర్చకులు, వేద పండితులు కన్నుల పండుగ నిర్వహించారు. అత్యంత భక్తి ప్రపత్తులతో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సీతారామస్వాముల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం 81 కలశాలతో ప్రత్యేకంగా స్నానాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం భక్తులకు తిలకించేందుకు అనుమతించారు. ఒక కన్నుల పండుగగా సాగిన ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. పాఠశాలలకు సంబంధించినటువంటి సెలవులు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రాచల దేవస్థానానికి చేరినటువంటి భక్తులు ఇవాళ జరిగినటువంటి జ్యేష్ఠాభిషేక సేవను తిలకించి స్వామివారి కృపకు పాత్రలేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి కురిసినటువంటి వర్షానికి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని కల్లూరు ఎన్ఎస్పీ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ఎబెనేజర్ అనేటువంటి పాస్టర్ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడడంతో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా ఎబెనేజర్ ఇంటి యజమాని ఎబెనేజర్ తెలియజేస్తున్నారు. దీని కారణంగా ఒకసారిగా ఇంట్లో మంటలు చెలరేగి ఏసీ, ల్యాప్టాప్, అట్లాగే వాషింగ్ మిషన్, టీవీతో పాటు ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, బీరువాలో ఉన్నటువంటి ఇతర వస్తువులు, విలువైన వస్తువులన్నీ కాలిపోయాయని, అన్ని కాలి బూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు స్పందించి తగు విచారణ జరపాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఇక తమ భూములు
తమకే వచ్చేలాగా చూడాలని గత 3-4 రోజులుగా అషారాపేటలో ధర్నా చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజనులు రామన్నపేట నుంచి నిన్న సాయంత్రం కాలినడకలుగా బయలుదేరి ప్రస్తుతం ఈరోజు ములకలపల్లి మండలం మాదాపురం దాకా చేరుకున్నారు. రేపు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో అంటే కొత్తగూడెంలో ఉన్నటువంటి భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ను ఇతర రెవెన్యూ అధికారులను ఫారెస్ట్ అధికారులను కలిసి తమ గోడు వెలిబుచ్చుకుంటామని, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు తమకు భూములను కేటాయించకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ గత 3 రోజులుగా అశ్వరాపేటలో ధర్నా చేసినటువంటి ఆదివాసులు రామనగూడానికి సంబంధించినటువంటి వాళ్ళంతా సర్వే నెంబర్ 30, 36, 39 సంబంధించినటువంటి భూములను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తోని కాలినడకన బయలుదేరినటువంటి గిరిజనులు దాదాపు 100 నుంచి 150 మంది గత రాత్రంతా కూడా నడిచి కొత్తగూడెం జిల్లా పరిసరాలకు చేరుకున్నారు. ఇప్పుడు ములకలపల్లి మండలం మాదాపురం దాకా చేరుకున్నటువంటి ఆదివాసులు రేపు ఉదయం జిల్లా కలెక్టర్ను కలిసి తమ న్యాయమైనటువంటి డిమాండ్ని తెలియజేస్తామని, హైకోర్టుకు సంబంధించినటువంటి కాపీలు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తమ భూములు తమకు అప్పగించాలని ఆయన్ని విజ్ఞప్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఒట్టెం గుట్టపైన వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు జ్యేష్ఠమాస పౌర్ణమి పర్వదిన వేడుకలను ఆలయ నిర్వాహకులు అర్చకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు, కైంకర్యాలు అర్చక స్వాముల బృందం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆలయంలో హోమాలతో పాటు కలశాల పూజలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలకు జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేసి స్వామివారి వద్ద మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం వందలాదిగా వచ్చినటువంటి భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలు కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక సభ్యులు, ఆలయ నిర్వాహకులు, అర్చక స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఒట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి అనేక కల్లిబొల్లి మాటలు చెప్పి మాట మార్చిందని చెప్పేసి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి ఇప్పుడు ఒకవైపు వర్షాలు పడుతుంటే రైతు భరోసా ఊసే లేదని చెప్పేసి గతంలో కూడా చాలా మందికి రైతు భరోసా సక్రమంగా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో రైతులను ఆదుకునే విధంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 7,500 ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయకుంటే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆందోళనలకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పేసి సిపిఎం నాయకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో రైతులు పంట పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని శశిశామలం చేసిన అపర భగీరథుడు కాళేశ్వరుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం లాంటి మరో సాగునీటి ప్రాజెక్టును నిర్మించాలని ఈ సందర్భంగా సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సస్యశ్యామలం చేయడంతో పాటు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించిన అపరత భగీరథుడు కేసీఆర్ అని అభివర్ణించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మల్ జిల్లాలో రైతులు ఎరువుల కోసం పడరాని పాటు పడుతున్నారు. ఎరువుల కోసము రైతులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. బైన్సాలోని పిఎస్సి సెంటర్లో ఎరువులు వచ్చాయన్న సమాచారం మేరకు అర్ధరాత్రి నుంచే రైతులు క్యూలో నిలబడ్డారు. తమ చెప్పులను క్యూలో పెట్టి పడిగాపులు కాశారు.
ఎకరానికి 5 సంచుల ఎరువుల బస్తాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 4 సంచులు మాత్రమే ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులు కూడా తాము ఎరువుల కోసం ఎదురు చూస్తున్న స్థానిక పిఐసి సెంటర్లో మాత్రము ఎరువులు లేవని చెప్పేసి సిబ్బంది తమను వెనక్కి పంపించారని, అయితే ఈరోజు ఎరువులు వచ్చాయని తెలుసుకొని తాము ఎరువుల కోసం ఇక్కడికి వచ్చామని, అయితే ఎరువులను పంపిణీ చేయడంలో మాత్రము అంతులోని జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎకరానికి 5 సంచులు ఇవ్వాల్సి ఉండగా కేవలం 4 సంచుల ఎరువులు మాత్రమే ఇచ్చి మరో సంచిని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నట్టు రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని తమకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు.